హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మనకున్న సమయంలోనే మరి కొడుకుని దేవునికరంగా జరిగేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన సుందరమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో యొక్క ఆదివారము పునరుద్ధరణ దినంలో కూడి మరొకసారి ఇదిగో మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రభా, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రార్థన మొదలుకొని ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో ఈ కొడుకు జరగటానికి సహాయం దయచేయండి. ఎంతో ప్రయాసపడి వచ్చినటువంటి నీ పిల్లలందరినీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాలు దయచేయండి. ఏదో కీర్తన చదివిన బిడ్డలు మీరు ఉండండి. ప్రార్థిస్తున్నటువంటి వారిలో, వాక్యం చెప్తున్నటువంటి వారిలో నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళే కృప దయచేయండి. మందిరంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ మీకు తెలుసు. అందరము నేను ఐక్యతగా ప్రేమలో నీ యొక్క సహవాసంలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు రావు గారిని బట్టి స్తోత్రాలు, అనుషమ్మను బట్టి వందనాలు ప్రభు. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎదుగో ప్రభు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇరుకులు ఉన్నప్పటికీ ఇది అన్నీ పక్కన పెట్టి నీ పనిలో ముందు కొనసాగిస్తూ ఉండగా, నేను మీ పని చేస్తే మీరు మా పని చేస్తా అన్నారు. నమ్మకము, విశ్వాసము అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. వచ్చిన పిల్లలందరినీ మరొకసారి మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఐడియా రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి. నీ యొక్క కార్యాలు నన్ను జరిగించమని ప్రార్థిస్తూ మరొకసారి ఇదిగో మోకస్సీని గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించమని ప్రార్థన అవసరం కోరారు. ఇండియాలో ఉన్నారు. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని వరకు దయచేయండి. ఇదిగో నేమమ్మ గారు పెద్ద కుమారుడు కొరకు ప్రార్థిస్తాం. యాక్సిడెంట్ అయింది, మంచి స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో మా సన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. బలహీనంగా ఉన్నారు ప్రభు, జ్వరంతో బాధపడుచు ఉన్నారు. నేను ఆ బిడ్డలకు మంచి స్వస్థతను దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా తరచు అనేకమైనటువంటి బలహీన సమయాలలో మీరు బలపరుస్తూ ఉన్నారు. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. తమ్ముడుకున్నటువంటి ఏళ్ళు బలహీనత నుంచి విడుదల దయచేయండి. ఎదుగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా వాయిస్తూ నేను ఆమెను మహిమపరుస్తూ ఉండగా, ఎదుగో తండ్రి మీరు పాడుచున్నటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉండగా నేను వాటిపై మీరు ఆశీనులై మా మధ్యలో నివసించమని, ఈ ప్రార్థన ద్వారా మీరు దేవునికరంగాను మా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కోయర్ వరకు సమనిద్దాం. స్తుతించడం పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని
హల్లెలూయా. అన్నట్లయితే ఆరాధన చేసుకుందామండి. ఇది ఆరాధన. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవలెనయ్యా. ఆరాధన
నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసే స్తోత్రం స్తోత్రం. ఆరాధనా స్తుతి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఎంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, మా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం. ఓ పాపవలె కాచితివే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు వందనములు తండ్రి. లెక్కలేని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. గొప్ప దేవ, మీ బంగారు పాదాలకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు దేవ. నిన్న నేడు మారని దేవుడవు నాయన. నువ్వు మార్పు వాడవు తండ్రి. అయ్యా, మనుషుల ప్రేమలో మార్పులున్నాయి కానీ నాయన నీ ప్రేమలో మార్పు లేదు నాయన. నా ప్రభువా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ప్రభువా నాయన, నువ్వు ఎంత మంచి దేవుడు అంటే నా తండ్రి, నువ్వంత మంచి దేవుడవు నా తండ్రి. ప్రభువా నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనంటున్నావు తండ్రి. ప్రభువా అయ్యా, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు తట్టండి నేను తీస్తాను, మీరు వెతకండి నేను దొరుకుతాను అంటున్నావు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతమంది బిడ్డలు నాయన నీ సన్నిధిలో దేవా నిన్ను వెతుకుతున్నారో నాయన. ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా నిన్ను తడుతున్నారో తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ వైపు చేతులు చాచి నాయన దీన మనస్సుతో చూస్తున్నారో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని లక్ష్య పెట్టండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని కరుణించండి దేవా. ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ హస్తాలతో తాకండి దేవా. వందనాలు నాయన, స్తోత్రాలు దేవా. పరిశుద్ధుడా, మేము పాపులమై ఉన్నప్పుడే నాయన నీ పవిత్రమైన రక్తము మా కొరకు చిందించావు తండ్రి. ప్రభువా నీ ప్రేమ వెలకట్టలేనిది తండ్రి. నీ ప్రేమ విలువైనది దేవా. నీ ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపలేనిది నా తండ్రి. ప్రభువా అంత విలువైన ప్రేమను మా మీద చూపిస్తున్నాయన. అయ్యా, మమ్మల్ని నీ కను పాప వల్లే కాచి కాపాడుతూ నాయన సంరక్షిస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి. అయ్యా, ఈ తేజమయుడు పెంతుకోస్తు సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న సంఘమా భయపడకు అంటున్నావు దేవా. అయ్యా, మమ్మల్ని నడిపించే నాయకుడు నీవే దేవా. మమ్మల్ని పోషిస్తున్న కన్న తండ్రివి నీవేనా తండ్రి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకునవు, అయినను నేను వాటి
వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నావు నా తండ్రి. అయ్యా నీవు మాకుండగా మాకు చింతేల తండ్రి, నీవు మాకుండగా భయమేల ప్రభువా, నీవు మాకుండగా మాకు దిగిలేల నాయన. అయ్యా నీ వైపు చూసే నేత్రాలను మాకు దయచేయండి ప్రభువా, నిన్ను పాడి పొగడే పెదవులను మాకు దయచేయండి రాజా. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నాయన నీ సన్నిధిలో ప్రవేశించారో తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అవి ఏవైనప్పటికీ నాయన నీ నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ నామములో శక్తి ఉన్నదయ్యా. అయ్యా నీ నామములో సమస్త బలహీనతలు ఈ రాత్రికాల సమయంలో విడిపోవును గాక. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి బాధ, రోగము పీడితమైన కానీ నాయన ఏ బిడ్డ దరి చేరకుండా నాయన నా తండ్రి నీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అగ్ని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తాకును గాక అని ప్రార్థిస్తున్నాను రాజా. వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నువ్వు గొప్ప దేవుడవు నాయన. అయ్యా నువ్వు లోక రక్షకుడు నా తండ్రి ప్రభా. ఈ లోకాన్ని రక్షించుటకు నాయన నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి నాయన. అంత గొప్ప భాగ్యాన్ని నాయన విడిచిపెట్టుకొని దేవా దౌర్భాగ్యులమై ఈ లోకంలో తిరుగుతున్నామేమో తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి ఒక్క బిడ్డను దృష్టించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోకంలో ఒక్క పాపి కూడా నశించిపోవడం నాకు ఇష్టము కాదు అన్నావు తండ్రి. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్నావు దేవా. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది రక్షణ పొంది నాయన నీ జీవ మార్గంలో ప్రవేశించలాగిన నాయన ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రాలు తెరవజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపతో 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 ప్రతి ఒక్క బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీరికులో విశాలత కలగజేసి వాడవు నీవే నా తండ్రి. అన్ని విషయాల్లో సహాయము దయచేసి తండ్రి ప్రభా. అయ్యా ఒంటరి వాడివే నువ్వు 10,000 మంది మన్నావు నా తండ్రి ప్రభా. అయ్యా మాతో నువ్వు ఉన్నావన్న విశ్వాసముతో దేవా ముందుకు సాగుతున్నాము తండ్రి ప్రభా. నీ చెయ్యి పట్టి నా తండ్రి మమ్మల్ని నడిపించు దేవా. నీ సహాయాన్ని దయచేయి. నీ తోడు నీడ కృప జాలి దయ కనికరాలతో నింపి మా సంఘాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా నీ మాటల ద్వారా బిడ్డల్ని బలపరచమని కృప చూపించమని దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన దేవాన్ని సన్నిధిలో చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన జరిపించిన కోయ వరకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరూ లేస్తున్నట్టు కీర్తన భాగం చదువుకుందాం. 127వ కీర్తన. ఎవరైనా ఆసక్తి కలిగినారు? 112 ఇసుకోవాలి. దేవాది దేవుడికి వందనాలు. దావీదు రాసిన కీర్తనలు 112వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి అని మొత్తం చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. వారి కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శనలో
వారి వాయిద్యము గెలిచెను. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండెను. వాడు 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 దుర్వార్తకు జడియడు. వాడి మనస్సు స్థిరముగా నుండెను. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదివించిన వాక్యం దేవుడు దీవించు. హల్లెలూయా. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తాం. యెహోవాను స్తుతించుడి, ఆయన యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. యెహోవాను స్తుతించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి మనం అధికంగా ఆనందించినప్పుడు మనం ధన్యులమవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా మనందరం జీవించాలని తెలియపరుస్తూ ఈ సమయంలో ఎవరన్నా సాక్ష్యాలు చెప్పేవారంటే, ప్రాముఖ్యమైన సాక్ష్యాలు అయితే వచ్చి చెప్పండి. దేవాది దేవునికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన సంవత్సరం అంతా నాకు దేవుడు కాచి కాపాడాడు. నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ కాచి కాపాడాడు. నా సాక్ష్యం ఏంటంటే, గత జనవరి నెల వెళ్ళిపోదాం అనేసి నేను అనుకున్నాను, పని దొరకకపోతే. కరెక్ట్గా ఇదే రోజు 12వ తారీఖు చర్చికి శుక్రవారం వచ్చింది. ఆ రోజు ప్రేయర్లోనే ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది, పని వచ్చిందని. సంవత్సరం నుంచి అదే ఇంట్లో పని చేస్తున్నాను. జనవరి 13వ తారీఖున వెళ్ళాను నేను పని కాడికే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ నన్ను బాగా చూసుకున్నారు. నన్ను వీలైనప్పుడల్లా చర్చికి పంపిస్తున్నారు. కాకపోతే వాళ్ళు సెలవు ఉండదనే చెప్పారు. కాకపోతే వీళ్ళు కుదిరినప్పుడల్లా పంపిస్తున్నారు. అందుకు మేడంకి, సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా నాకు పని ఉంటుందో ఉండదో అనుకున్న మా సారు ఇక్కడ మానేసి వేరే చోట పనికి వెళ్ళిపోదాం అనుకున్నారు. నాకు పని ఉంటుందా ఉండదా, నన్ను మానేయమంటారేమోనని టెన్షన్లో ఉన్నాను. కానీ దేవుడు ఒక అద్భుతం కార్యం చేసి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బయటికి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా, నువ్వు మాకు అవసరం ఉండాలి అని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్పారు. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా నన్ను కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడాడు. వందనాలు. నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను. ఇదే నా కుటుంబం అనుకొని ఇక్కడ ఖతర్లో ఉన్నన్నాళ్ళు మీరందరూ నా కుటుంబంలో, అలా ఇంటికి వెళ్ళినా మీరు కూడా ఉంటారు. నేను దేవుని కృపచేత మే నెలలో వెళ్దామని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే అందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు. నీ సంతోషం పంచుకోవడానికి మీ అందరికీ లడ్డూలు కూడా తీసుకొచ్చాను ఈరోజు. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఎవరో కొద్దిగా ఉన్నాం జనం అని ఎవరో కూడా చింతించొద్దు. కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, ఏదైనా తర్వాత అధికమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆదివారం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. మరి ట్రాన్స్పోర్ట్ అయితే అరేంజ్ చేస్తాము. ముందుగా తెలియజేయండి మేము వస్తున్నామని. తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం ఎలాగైతే మనం ఆనందంగా జరుపుకుంటున్నామో ఆదివారం కూడా జరుపుకోవాలి. ముఖ్యంగా మనకు ఆదివారం నేను కూడా చాలా ఇబ్బందిగా ఉండి రాలేకపోయేవాడిని. కానీ దేవుడిచ్చిన భారాన్ని బట్టి మరి మన రాజ్కుమార్ గారు ఒంటరి అయిపోయారు. అందుకే నాకు ఇంక దేవుడి ప్రేరేపణతో తప్పనిసరిగా రావాలి. తప్పనిసరిగా నేను వెళ్తే 10 మంది వస్తారు, 10 మందిని తీసుకెళ్ళగలను.
అన్న ధైర్యంతో నేను కూడా మరి ముందుకు అడుగేయటం జరుగుతుంది. తప్పనిసరిగా అనుష గారు కూడా వచ్చే వారం నుంచి వస్తారు, తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా రండి, మరి మర్చిపోవద్దు. ముఖ్యంగా గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవాతి దేవుడు అనేక ఇబ్బందుల నుంచి, అనేక ప్రమాదాల నుంచి మరి ఎంతగానో తప్పించాడు. మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడు కూడా చెల్లిస్తూ ఉండాలి. మనం ఎల్లకాలం కూడా ఆయనకు రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి యోగ్యత లేని మనల్ని ఇటువంటి ఎడారిలో మరి మనల్ని నిలబెట్టి మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చి ఈ విధంగా దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం చూపిస్తూ ఉండాలి. ప్రార్థనకు రావాలి తప్పనిసరిగా. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుని యందు తప్పనిసరిగా మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు ఒక మాదిరి చూపించారు కాబట్టి ఆయనలాగే నడవాలి, ఆయనలాగే జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే మనకి మాదిరిగా చూపించారు ఆయన. మరి అందుకని ప్రతి ఒక్కరు కూడా సన్నిధికి రండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతలై జీవిస్తూ, ప్రతి ఒక్కరు కూడా సంఘం కోసం ప్రార్థిస్తూ మరి అనేక మందిని ప్రేరేపణ కలిగజేసి తీసుకురావాలని, అలాగే మనందరిని కూడా మరి ఈ వారం అంతా కూడా మరి కాపాడిన దేవాదేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు. ఈ కొద్దిపాటి అవకాశం ఇచ్చినట్టుంటే అయ్యగారికి వందనాలు. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేయండి. రాగల దినాల్లో ఈ 2025 సంవత్సరంలో చక్కని అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని మేము నమ్ముచూ ఉన్నాం. చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. వచ్చే వారం కూడా కొంతమంది కొత్త వారు వచ్చే విధంగా అందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో కొద్ది సమయం ఉంది కనుక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నేరుగా వాక్యం కొరకు భవనం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. ఎవరు రండి. ప్రైజ్ లేడండి. దేవత దేవునికి వందనాలు. మరి సమయం ఇచ్చిన బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే మరి వాక్సం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా సర్వేశ్వరైన నా దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు ప్రవ్వ వందనములనైనా. ఇదిగో ప్రవ్వ, ఈ దినాన్ని చూడలేక అనేక మంది ఉన్నారు ప్రవ్వ. మరో నూతన సంవత్సరంలోకి అడిగిపెట్టి ఉన్నాము ప్రవ్వ. నాయన ఈ పునరుద్ధానం దినంలో ప్రవ్వ మేమందరం కూడుకుని ప్రవ్వ నీ సన్నిధిలో ఉండడానికి ప్రవ్వ నీవు ఇచ్చిన ఉచితమైన కృపకని వందనములు ప్రవ్వ. నా నీ వాక్సంలోకి వెళ్ళొచ్చుండగా నాయన ఈ ఎత్తబడిన వాక్సాలు ప్రవ్వ మా హృదయంలో ఫలించి ప్రవ్వ అనుదినం నెవరు వేసుకున్నటకు నాకు మాకు అందరికీ సహాయం చేయండి నాయన. నా తండ్రి సమయం కొద్దిగా ఉన్నది కనుక ప్రవ్వ నాయన నీ దినములు గడిచిపోచున్నాయి ప్రవ్వ. మౌర మనసు లేని బిడ్డలకు మౌర మనసు దయచేయండి నాయన. ఈ వాక్సం అందక ప్రవ్వ అనేకులు ఉన్నారు దేవా. నాయన నీవు ఇచ్చిన ఈ ధన్యతకి గొప్ప వందనములు నాయన. నా ప్రవ్వ నీకు స్తోత్రములు ప్రవ్వ. ఈ వాక్సం ఫలించి నాయన ఈ వాక్స ప్రకారం నడుచుకునే కృప దయచేయమని ప్రవ్వ నాయన నీ పాదాలు పట్టుకుని బ్రతమాడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో కొద్ది నిమిషంలో వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. అటు ఇటు ఎవరు కూడా తిరగొద్దు. కొద్ది సమయాన్ని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటండి? వేషధారు వలె ఉన్నావా అని ఒక అంశాన్ని, ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వేషధారులు అంటేనే మనకు చాలా సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేషధారులు హల్లెలూయా స్తోత్రం. వేషధారులు అంటేనే మనకు చాలా సందర్భాల్లో చాలామంది గుర్తొస్తూ ఉంటారు. ముఖ్యంగా వేషధారులు అంటే వేషాలు ధరించేవారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్పాలి అంటే
వేషాలు ధరించేవారు అంటే నటించేవారు అని కూడా మనం చెప్పొచ్చు. సాధారణంగా వేషాలు ధరించేవారు లేకపోతే నటించేవారు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకు గుర్తొచ్చేది సినిమాల్లో నటించే వాళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు. ఎందుకు పనికిరాని వాడిని ఒక హీరోగా చూపిస్తూ ఉంటారు. ఒక నల్లగా ఉన్నవాడిని ఒక తెల్లగా తయారు చేసి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వేషాలు, నటన. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మన చుట్టూ అనేక మంది నటిస్తూ ఉన్నారు. అనేక మంది అనేక విధాలైనటువంటి వేషాలు ధరించుకొని మనకు కూడా తిరుగుతూ ఉన్నారు. వీరిని మనం కనుగొనాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ దేవుని వాక్యంలో చాలా సందర్భాలు వేషధారుల కొరకు రాయబడి ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే మనం ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది మొఖాలు వికారంగా కనిపిస్తూ ఉంటాయి. నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఇతరులకు కనిపించాలి అన్న విధంగా కొంతమంది వాళ్ళు మొఖాలు వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అయితే ప్రార్థన చేసేటప్పుడు మనం గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. అంతేగాని మనం నటిస్తూ వేషధారుల వలె ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడు కాదు. చాలామంది మన చుట్టూ నటిస్తూ ఉంటారు, అనేక విధాలైనటువంటి వేషాలు ధరిస్తూ ఉంటారు. వారి నటన చూస్తే సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పనిచేయడు, అంత గొప్పగా నటిస్తూ ఉంటారు. ఈ నటన అంతా కూడా వారి పక్కన ఉన్న వారిని ఆకర్షించడం కొరకు లేకపోతే అనేక మందిని వారి వైపుకు త్రిప్పుకోవటం కొరకు నటిస్తూ ఉంటారు. ఈ నటనలో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఇది జస్ట్ కనిపించడం కొరకు, కనిపించుకోవటం కొరకు మాత్రమే నటిస్తూ ఉంటారు. ఇలా మన మధ్యలో చాలామంది తిరుగుతూ ఉంటారు. మనం అందరము కూడా నటించే వాళ్ళకు దూరంగా ఉండాలి, వేషధారులకు దూరంగా ఉండాలి. అందుకే వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని ఎప్పుడు కూడా ఆయన క్షమించే దేవుడు కాదు. ఈ వేషధారుల వల్లే ఎందుకు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తిరుగుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి సమాధానం ఎవరి దగ్గర కూడా దొరకటం చాలా కష్టం. మనం ఆలోచన చేసినట్లయితే చింట ఒకసారి రమ్మా. ఇప్పుడు తమ్ముడు మంచివాడు కాదు అంటే ఈయన ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నేను మంచివాడిని కాదు అంటున్నావు నువ్వు, నేను మంచివాడిని కాకున్నందుకు ఏంటి కారణం ఏంటి చూపించు అని ప్రశ్నిస్తాడు. మంచోడు కాదు అంటే ఇతను మంచోడు కాదు అని నాకు తెలుసు, చాలామందికి తెలుసు, ఇతనికి కూడా తెలుసు. కానీ నేను మంచోడిననే చెప్తాడు. ఎందుకంటే ఇతనికి నటించడం అలవాటు అయిపోయింది కనుక. నటించేవాడు అదే విధంగా ఉంటాడు, వాడు మనస్తత్వం అదే విధంగా ఉంటుంది. నేను మంచివాడినే అంటాడు కానీ నువ్వు చెడ్డోడు అంటే ఎప్పుడు ఒప్పుకోడు. మనం ఆలోచన చేసినట్లయితే ఏమనుకోక తండ్రి, ఓకే, ఇతనికి లేని అలవాట్లు అంటూ ఏమీ లేవు. ఇతను తాగుడికి బానిస అయిపోయాడు, సిగరెట్ కాల్చడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. సో అన్ని అలవాట్లు ఇతనికి ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ ఇతను చేస్తున్నటువంటి పనిని బట్టి నువ్వు మంచోడు కాదు అంటే ఇతను ఒప్పుకోడు. ఎందుకు అంటే ఇతను వేషధారు వలె వేషాన్ని ధరించుకుని మన మధ్యలో తిరుగుతున్నాడు కనుక. ఒకవేళ పెళ్ళైన వారిని చూద్దాం, తాగుతారు, తాగటానికి డబ్బులు లేక అప్పులు చేస్తూ ఉంటారు, తాగిన మైకంలో భార్యను కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళు కనిపించిన వాళ్ళంతా కూడా తిడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ నువ్వు చేసేది తప్పు, నువ్వు మంచివాడు కాదంటే వాడు ఒప్పుకోడు, నేను మంచివాడినే అంటాడు. సో ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే
వేషధారుల వలె ఉంటూ ఉన్నారు. అన్ని విషయాల్లోని వారు చేతులు కలుపుతూ ఉన్నారు. పాపం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, అనేక విధాలైనటువంటి తప్పుదములు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సాయంత్రం అయ్యే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వేషధారుల వలె వారు అన్ని పనులు చేస్తూ కూడా సాయంత్రం అయినప్పటికి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు నేను చేసినవన్నీ కూడా క్షమించు అని ప్రార్థన చేస్తారు. కానీ ఈ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకు అంటే నువ్వు ఒక వేషధారు వలె జీవిస్తూ ఉన్నావు ఈ లోకంలో. నీలో యథార్థత లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో పవిత్రత లేదు. నీ మాటలో కానీ నీ చూపులో కానీ ఏ విషయంలోని కూడా నువ్వు సరిగా ఈ లోకంలో జీవించట్లేదు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించట్లేదు, నీ కుమారుని నువ్వు ప్రేమించట్లేదు, నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదు. అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ కుమారుని నువ్వు ప్రేమించాలి, సంఘంలో వారిని ప్రేమించాలి, సమాజంలో వారిని ప్రేమించాలి, అందరినీ నువ్వు ప్రేమించాలి. కానీ నువ్వు ప్రేమించకుండా నువ్వు వేషధారు వలె నువ్వు నటిస్తూ ఉన్నావు. ఎంతో వినయంగా జీవిస్తూ ఉన్నావు, ఎంతో దీర్ఘశాంతుడులాగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎంతో నిష్కపటమైనటువంటి మనస్సు గలవాడులా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కానీ నువ్వు నటిస్తూనే ఉన్నావు, కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు అందరిలోని. కానీ నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు, నువ్వు చేసే పని కూడా ఆయన అంగీకరించడు. ఎందుకు అంటే నీ కంట్లో పెద్ద దూలం ఉంది. నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు గమనించుకోవట్లేదు, పక్కనోడు ఉన్న కంట్లో ఉన్నటువంటి చిన్న నలుసును మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు నటిస్తూ ఉన్నావు నలుగురిలో, నువ్వు వేషధారు వలె ఉన్నావు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారి నేను క్షమించను అని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది వేషధారుల వలె జీవిస్తూ ఉన్నారు. వారు నటించటం ప్రారంభిస్తే ఎంతో భక్తి గల వారిలా కనిపిస్తూ ఉంటారు, ఎంతో ప్రేమ కలిగిన వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ వారి హృదయంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైన ఆలోచనలే, వారి హృదయంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలే. వారు నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలే. అందుకే సమాధిని చూడండి ఎలా కనిపిస్తుందండి, తెల్లగా కనిపిస్తుంది సమాధి. లోపల చూస్తే ఏముంటుందండి, కుళ్ళిపోయినటువంటి శరీరం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. మనిషి కూడా పైకి ఒక సమాధి వలె కనిపిస్తూ ఉన్నాడు, తెల్లగా అందంగా. కానీ వాళ్ళ లోపల చూస్తే ఏముందంటే కుళ్ళు పట్టుకుపోయినటువంటి హృదయం ఉంది. అటువంటి కుళ్ళు పట్టుకుపోయినటువంటి హృదయంతో మన మధ్యలో తిరుగుతూ నటిస్తూ ఉన్నారు, ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ వారి ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభు అంగీకరించడు. ఎందుకు అంటే నువ్వు ఒక వేషధారు వలె జీవిస్తూ ఉన్నావు కనుక, నువ్వు నటిస్తూ ఉన్నావు కనుక నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన అంగీకరించడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వాక్యంలో ఉన్న కొద్ది నిమిషంలో మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకుందాం. కూర్చో. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని వాక్యం సెలవిస్తోంది. అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా మనం విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధరించుకుని మనం జీవిస్తామో అప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తోంది. ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే యెహోవా దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, యెహోవా దయాళుడని మనం రుచి చూడాలండి. ఆయనను మనం రుచి చూసినట్లయితే ఆయన రుచి ఎంతో అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి రుచి అది. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, జుంటె తేనె దారుల కంటే మధురమైనది అని. ఆయన వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యమైనది, ఎంతో మధురమైనటువంటి రుచి కలిగినటువంటి వాక్యం.
అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, రుచి చూచి ఎరుగుతిని అని. ఆయన రుచి చూచి తెలుసుకున్నటువంటి భక్తుడు ఆయన. మనమందరము కూడా రుచి చూసి తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా దయాళుడని మనం ఎప్పుడైతే రుచి చూచిన ఎడల, ఆయన మనం రుచి చూస్తే ఏమవుతుంది అంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఆయన రుచి చూస్తేనంట సమస్త విధములైనటువంటి దూషణకరమైనటువంటి మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటారో, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఒక శిశువు కొత్తగా జన్మించినప్పుడు ఏ విధంగా ఆయన జన్మిస్తూ ఉన్నాడో, మనము కూడా ఆయన వాక్యాన్ని ధరించుకున్నప్పుడు అలా నూతనమవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నూతనపరుచుకోవాలి, మన హృదయాన్ని నూతనపరుచుకోవాలి, మన నడకను నూతనపరుచుకోవాలి, మన చూపును నూతనపరుచుకోవాలి, మన ఆలోచన నూతనపరుచుకోవాలి. సమస్తాన్ని నూతనపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. సమస్తాన్ని ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన అన్నీ ఇచ్చే దేవుడు, అన్నీ అనుగ్రహించే దేవుడు. అయినప్పటికీ సరే నువ్వు వేషధారి వలె జీవిస్తూ ఉన్నావు. ఎందుకు అంటే నీకు నటించటం అలవాటు అయిపోయింది. నువ్వు నటిస్తూ ఉన్నావు. నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా సమాధి వలె ఉన్నది. లోపల ఉన్నటువంటి కుళ్ళిన శవం ఏ విధంగా ఉంటుందో నీ హృదయంలో కూడా అటువంటిదే ఉంది. కానీ వాక్యం సెలవిస్తోంది, ఇవన్నీ విడిచిపెట్టి శిశువు జన్మిస్తే ఏ విధంగా నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటాడో అటువంటి నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి నువ్వు ఉండాలని వాక్యం సెలవిస్తోంది. అటువంటి నూతన స్వభావాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో, లేకపోతే ధరించుకుంటామో, మనం పొందుకుంటామో, మనం అడిగినవన్నీ ఇచ్చే దేవుడైన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చాలామంది అంటారు వేషధారుల వలె జీవిస్తూ ఉంటారు, అన్ని విషయాల్లోని వాళ్ళు నటిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అంటూ ఉంటారు, మేము అంత చేస్తాము, మేము ఎంత చేస్తాము, ఆయన మా పేరు బయటికి రావట్లేదు, మా ఊరు బయటికి రావట్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా గొప్పలకి వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి, వాళ్ళని ఎప్పుడు కూడా చెట్టు ఎక్కిస్తూ ఉండాలి. ఎక్కి ఎప్పుడోకప్పుడు కింద పడిపోతాడు ఇరిగిపోయి. ఇక్కడ పేరు గొప్పలు అయి కాదండి, దేవుణ్ణిలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అనేది మనకు కావాలి. వేషధారుల వలె మనం జీవించకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారని వాక్యం సెలవిస్తోంది. అందరూ తగ్గింపు మనస్సు కలిగిన వారిలా కనిపిస్తూ ఉంటారు, దీన మనస్సు కలిగిన వారిలా ఉంటారు, కానీ తగ్గింపు స్వభావమే ఉండదు. మొన్న ఒక సహోదరు ఫోన్ చేసి ఒక ఆయనంట చాలా భయంకరంగా మాట్లాడాడంట. వాళ్ళ భర్తతో చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడాడంట. వీళ్ళందరూ కూడా వేషధారుల వలె ఉంటారు, పైకి నటిస్తూ ఉంటారు. 10 మంది ఉన్నప్పుడు ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు, కానీ వారు ఎవరు లేనప్పుడు మాట్లాడే మాటలు అంటే చాలా భయంకరంగా ఉంటాయి. 10 మందిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. ఇదంతా కూడా నటన అని చెప్తాను. అందుకే వాక్యాన్ని చదువుకుందాం. మేము అంత చేస్తాం, ఎంత చేస్తాం, మా పేరు లేదు, మా ఊరు లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. పేరు చెప్పకపోతే బాధపడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, వారిని పొగడకపోతే బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుని వాక్యం సెలవిస్తోంది, చదవండి అమ్మా. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాధ మందిరములలో వీధులలోనూ చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యము నుండి నిమిత్తము నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చెను. సరిపోతాం. ఈ ఒక్క వచనాల్లో మనం చూసినట్లయితే చాలా అమూల్యమైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నందవలనని వేషధారుల వలె సమాజ మందిరములలో వీధులలోనూ చేయలాగన నీ ముందర బోర ఊదింపవద్దు. చాలామందికి బోర ఊదాలి,
చాలామందికి బోర్ వదకపోతే నచ్చదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ధర్మం చేసినప్పుడు నీ తండ్రికి మాత్రమే తెలియాలి. నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వారు చేసిందంతా కూడా మనం చెప్తూ ఉండాలి, వారిని పొగుడుతూ ఉండాలి, వారిని చెట్టెక్కిస్తూ ఉండాలి, వారిని గొప్ప చేస్తూ ఉండాలి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని. బోర బోధింపవద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ముందు బోరోదాలి, నీకు మైక్లో చెప్పాలి, అనౌన్స్మెంట్ చేయాలి. నువ్వు చేసేదంతా కూడా ప్రభువుకే చేస్తా ఉన్నావు, మరి ఎవరికీ చేయట్లేదు. నువ్వు చేసే కార్యాన్ని బట్టి ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఘనతనిస్తాడు. అంతేగాని మనం మనుషులకు కనపడే విధంగా మనం చేయకూడదు. చాలామందిని చూసినట్లయితే మనుషులకు కనపడాలని చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రము మంచిది కాదు అని నేను మరొకసారి చెప్తాను. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండానట్లు ఉండాలి. అప్పుడే ఏమవుతుందండి, మనకి తండ్రి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. నీకు ప్రతిఫలం కావాలంటే నీకు పేరొద్దు, నీకు ప్రతిఫలం కావాలంటే నీకు గొప్పలొద్దు, నీకు ప్రతిఫలం కావాలంటే నువ్వు కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియొద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది, నా సొంత మాటలు కాదు. కానీ ఇలా ఎవరు ఉండట్లేదు. ₹1 సహాయం చేస్తే ఊరంతా డప్పే చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అవి ఎంత మాత్రము మంచిది కాదు అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరొక వచనాన్ని మనం చూసినట్లయితే, సమయం కొద్దిసేపు ఉంది, యోహాను 1:8 చదువుకుందాం. మరి సమయం లేనందున చాలా వాక్యాన్ని విడిచిపెడుతూ ఉన్నాను. 1 యోహాను 1:8 చదువుకుందాం. మొదటి యోహాను 1:8 మనం చేసేది ఎవరికి తెలియకూడదండి. మనం చేసేది ఎవరికి తెలియాలంటే రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి మాత్రమే తెలియాలి. ఆయన మాత్రమే చూసి మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. చదవండి అమ్మా. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. వాక్యం సెలవిస్తూ ఉంది. మనమంట పాపము లేనివారు వలె అని, పాపము లేదు మా దగ్గర అని చెప్పుకుంటామంట. మనం నటిస్తూ ఉన్నాం, మనం వేషధారుల వలె ఉన్నాం. అయినప్పటికీ మనం ఏమని చెప్పుకుంటామంటే, మా దగ్గర ఏ పాపం లేదండి, మేము మంచివారమండి, మంచి కార్యాలు చేస్తున్నామండి, మేము అనేక మందికి సహాయం చేస్తున్నామండి, అనేక మందిని మేము ఆదరిస్తూ ఉన్నామండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందండి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం. మనలో ఏమాత్రం సత్యం లేదు. మనం చెప్పే మాటల్లో ఏది కూడా వాస్తవాలు ఉండవు, అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, దగ, అనేకమైనటువంటి కుతంత్రాలతో నిండినటువంటి పన్నాగాలు. ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలి, ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేయాలి, ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా డబ్బులు లాక్కోవాలా, ఇవే మన ఆలోచనలన్నీ కూడా. కానీ ఇవన్నీ మనం విడిచిపెట్టాలండి. అందుకే నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని ఎంచక నీ సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసును చూడనేలా అని వాక్యం సెలవిస్తోంది. నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసేయి, నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను నువ్వు తీసేయి. నీ కుటుంబాన్ని ప్రేమించు, పొరుగువారిని కాదు, బయట వారిని కాదు. ముందు నీ కుటుంబానికి ప్రాముఖ్యత, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలన ఇస్తాడు. నీ కుటుంబాన్ని చూడవు, బయట వారిని ఎంత చూసినా వేస్టే. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి దీపాన్ని చక్కబెట్టుకోవాలి. తర్వాత ఎదురింటి వాడికి వెళ్ళి దీపాన్ని ఇవ్వాలి, వెలుగునివ్వాలి. అంతేగాని ముందు మన ఇంట్లోనే మనం చక్కబెట్టుకోకుండా పక్కింట్లోకి వెళ్ళి, మన ఇంట్లో పెళ్ళి వదిలేసి పక్కింట్లో వెళ్ళి అడావిడి చేస్తే ఎలా ఉంటుందండి?
వాక్యం సెలవిస్తూ ఉంది. లాస్ట్గా కీర్తన 26:4 చదువుకుందాం. పనికి మాలిన వారితో నేను సాంగత్వం చేయను, వేషధారులతో పొందు చేయను. పనికి మాలిన వారితో నేను సాంగత్వం చేయనని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. వేషధారులతో పొందు చేయను. మనమంట పనికి మాలిన వారితో సాంగత్వం చేయకూడదంటండి, మంచి వారితో సాంగత్యం చేయాలి. అందుకే దుష్ట సాంగత్యాన్ని మంచి నడవడకును చెరుపునని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం మంచి వారితో స్నేహం చేయాలి. నిజమైన స్నేహితుడు మన కొరకు ఉన్నాడు. విడవక ప్రేమిస్తాడు ఆయన, ఎప్పుడు విడవడు. ఈ లోకంలో బంధువులు విడి చేయొచ్చు, కుటుంబస్తులు విడి చేయొచ్చు, మన స్నేహితులు విడి చేయొచ్చు, కానీ నిజమైన స్నేహితుడు ఈజ్ రియల్ ఫ్రెండ్. ఆయన రియల్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎడబాయుడు. మనల్ని నడిపించే దేవుడు నిత్యమైన. ఆయన మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు. రాహాబు గురించి అందరికీ తెలుసు కదండి. రాహాబు వేశ్య, పాపము చేసినటువంటి స్త్రీ, ధన్యకరమైనటువంటి స్త్రీగా మారిపోయింది ఆమె. ఒక రాహాబు వేశ్య అయినప్పటికీ ఒక ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నటువంటి స్త్రీగా మారిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించింది. అలా మనం కూడా సంపాదించుకోవాలండి. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించింది. మన జీవ గ్రంథంలో మన స్థానం ఉందా లేదా, మన పేరు ఉందా లేదా అని మనం ఆలోచించేయాలి. ఒకవేళ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలి అంటే మనం వేషధారుల వలె జీవించకూడదు. మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. మన అన్ని విషయాల్లో ప్రభుపై ఆధారపడి వాక్యం ఏదైతే సెలవిస్తుందో వాక్యానుసారంగా మనం జీవించాలి. పనికి మాలిన వారితో సాంగత్యం చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తూ ఉంటారు, పనికి మాలిన కౌరులు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, అనేక మందిని విడగొడుతూ ఉంటారు ఈ పనికి మాలిన మాటల వల్ల. నా సొంత మాటలేమీ కాదండి. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు చాలామంది అనుకుంటారు సొంత మాటలేమని. దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటలు ఇవి. ఈ పనికి మాలిన వాళ్ళు చేసే పని వల్ల అనేకమైనటువంటి ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నోటిని నాలుకని కాచుకున్నవాడు తనను స్వతంత్రించుకున్న వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక విధాలుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుక జాగ్రత్త, నీ కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనికి వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ మనం మొదటగా స్థానాన్ని ఇచ్చేది నోటికి నాలుగుకి. అది మనం అదుపులో పెట్టుకుంటే చాలు, గొప్పవారం అయిపోతాం. అందుకే రాహాబు గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయం లేదు కనుక ఆమె ఒక పాపం చేసినటువంటి స్త్రీ అయినప్పటికీ ధన్యకరమైన స్త్రీగా మారిపోయింది. మనం కూడా పాపం చేస్తూ ఉన్నామేమో, మోసం చేస్తూ ఉన్నామేమో, అబద్ధాలాడుతూ ఉన్నామేమో, నటిస్తూ ఉన్నామేమో, వేషధారుల వలె ఉన్నామేమో. రాహాబు ఏ విధంగా అయితే ధన్యకరమైన స్త్రీగా ఆశీర్వదించబడిన స్త్రీగా మారిపోయిందో మనం కూడా ఆ విధంగా మారాలి అంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మన నటనా జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వాక్యాన్ని మనం ధరించుకుని పనికి మాలిన వారితో సాంగత్యం చేయకుండా, పనికి మాలిన మాటలు మాట్లాడకుండా, మన ఇంట్లో దీపం ఉండగానే మన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, మన కుటుంబాన్ని ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఆ విధంగా మనందరము జీవించాలని మరొకసారి తెలియపరుస్తూ ఈ క్లుప్త వివరణ దేవుడు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం, అందరూ కూడా మోకరిందాం. ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడాడని ప్రతి ఒక్క హృదయాలు తెరిచి, ప్రభు ఏదైతే మనతో మాట్లాడో, నువ్వు వేషధారు వలె ఉన్నావా, నువ్వు వేషధారు వలె ఉన్నట్లయితే నీ యొక్క ప్రయాసం వ్యర్థమని నీ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వేషధారుల వలె ఉండొద్దు, నటించొద్దు. మనం యథార్థమైన హృదయం కలిగి నమ్మకంగా జీవిద్దాం. నమ్మకంగా జీవించిన వారికి మాత్రమే జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన. మనం ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ఒక రాహాబు వేశ్య ఏ విధంగా ధన్యకరమైనటువంటి స్త్రీగా మారిపోయిందో, మనం కూడా మనం చేసినటువంటి పాపముల నుండి, అపరాధముల నుండి, అన్ని విషయాల నుండి మనం విడుదల పొంది మనం కూడా ధన్యకరమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించాలి అంటే
రాహాబు చేసినటువంటి క్రియ, ఆ పనిని బట్టి ఆమె ధన్యకరంగా మారిపోయింది. మనం కూడా ఈ రోజు నుంచి ఆయన క్రియలు చేద్దాం, ఆయన పని చేద్దాం, ప్రేమతో చేద్దాం, పగతో చేయొద్దండి. ఆయన పనిని ప్రేమతో చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమతో ఎప్పుడైతే మనం చేస్తామో గొప్ప విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ఒక్కనే వస్తాం, హృదయాలు తెరిచి, అయ్యా ఇదిగో 2025వ సంవత్సరంలో నన్ను ఇదిగో తండ్రి మీరు మాతోనే మాట్లాడుతున్నారయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఒప్పుకోలు చేసుకుని ప్రార్థన చేస్తారో దేవుడు వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మీరు హృదయాలు తెరిచి ఈ సంవత్సరంలో గట్టి తీర్మానం, నూతన తీర్మానం మనం తీసుకుందాం. ఒక తీర్మానం మనం తీసుకున్నామంటే అది తీర్మానం స్థిరంగా నాటుకుపోవాలండి. ఆ విధంగా మనం జీవించాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. అవునయ్యా, నేనేమై ఉన్నానో నీ కృపను బట్టి మాత్రమేనయ్యా. ఇదిగో మాకు ఇచ్చినవన్నీ నువ్వు ఇచ్చినవే ప్రభు. ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన దాంట్లో నుంచే నీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని మీరు మాట్లాడారు ప్రభు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ధననిధిలో నుంచే మరలా మీకు తిరిగిస్తూ ఉన్నామయ్యా. మాది ఏది కాదు ప్రభు, అంతా మీదేనయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, నన్ను రాత్రికాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రభా, అగ్నిగంధకము లాంటి మాటలు మా నోటి నుండి నీ పిల్లలకు వినిపించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా నీ పిల్లలు జీవించాలయ్యా. ఈ మాటల ద్వారా ప్రభా వారు పరలోకం చేరాలయ్యా. ఈ మాటల ద్వారా వారు ఏ విధంగా జీవించాలో ప్రభా భయభక్తులు కలిగి నడవడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ప్రభా వ్యర్థం తండ్రి. ఇదిగోనయ్యా, మీలో జీవిస్తేనే ఆనందం, ఇదిగో మీలో జీవిస్తేనే నూతనం ప్రభువా. ఇదిగో మీలో జీవించి ఆనందపడటానికి, మీలో జీవించి మా జీవితాలు నూతన పరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో శుక్రవారం ఏ వర్తమానం అయితే మీరు మాట్లాడిస్తూ ఉన్నారో బయలుపరచండి. ఓ దేవా నీకు స్తోత్రాలు. నీ పిల్లలకి ఈ సంవత్సరంలో కావలసినటువంటి మాటలు ప్రభువా, ఇదిగో ప్రతి వారం తండ్రి ఒక పాఠం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభా, విధేయత కొరకు నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో మా విధేయత ఏ విధంగా ఉంది, మీలో ఏ విధమైనటువంటి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నామో ఇదిగో శుక్రవారం దినాన మీరు మాట్లాడబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో విధేయత కలిగి జీవిస్తూ ఉన్నవా అని మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు బయలుపరుస్తున్నటువంటి పాఠముల కొరకు మీకు స్తోత్రాలయ్యా. మీ వాక్యము సత్యం, ఆ వాక్యం సర్వసత్యంలోకి నడిపించే కృపను దయచేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగో వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మీరు క్షమించండి, మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇది ఈ లోకంలో మేము చూసినట్లయితే ప్రభా మా చుట్టూ అనేక మంది నటిస్తూ ఉన్నారు ప్రభా, అనేక మంది వేషాలు ధరించుకుని ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన ప్రభా, గర్జించే సింహం ఏ విధంగా ఎప్పుడు మృంగుదమని చూసినట్లు ప్రభా అనేక మంది వేషాలు ధరించి వీడిని ఎప్పుడు పడకూడదమా, ఎప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడు వీడిని
నాయన పడకూడదమ్మా అని అనేక మంది చూస్తూ ఉన్నారు ప్రభా. నీ పిల్లలందరినీ మీరు తప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ పిల్లల పక్షాన్ని మీరు కార్యాలు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నీ ఒంటరి కాదు 10,000లో మీరు అతి శ్రేష్ఠుడు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో మేము ఒంటరం కాదయ్యా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ధరించుకున్న మీ పిల్లలమ్మ తండ్రి ప్రభా. మీరు మా పక్షానందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో 2025 సంవత్సరంలో మాకు కావలసినటువంటి మాటలు మీరు బయలుపరుస్తూ ఉన్నారు. ఇది ఈ మాటల వల్ల నీ పిల్లలందరూ జీవించడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు అనేక మందికి నేను తెలియపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగో నీ మందిరంలోకి నీ మాటలను బట్టి అనేక మంది రావాలి ప్రభా. నీ మాటలు వినడానికి రావాలి తండ్రి ప్రభా. అగ్ని గంధకము లాంటి మాటలు మా నోటి నుండి మీరు బయలుపరచండి. మీకు స్తోత్రాలు. కలహములు రేపుతున్నటువంటి హృదయాల్లో ఉన్నటువంటి మాటలు నీ వాక్యమని అగ్గితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేక మంది కలహ ప్రియులు ప్రభా. ఇదిగో బెంకములు ఆడువారు ప్రభా. అనేక మంది మా చుట్టూ తిరుగుతున్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. వారందరికీ తగిన బుద్ధి మీరు చెప్పమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. విర్రగి వేగిపోతూ ఉన్నారు తండ్రి ప్రభా. ఎందుకో తెలియదయ్యా. ఇదిగో నాయన ప్రభా, మీరు సెలవిస్తూ ఉన్నారు ఈ సమయంలో నాశనమునకు ముందు గర్వం వచ్చిందని ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, గర్వంతో విర్రవీగిపోతూ ఉన్నారు ప్రభా. వారి నాశనములో ఉన్నారనే విషయాన్ని వారు కనుగోలేకపోతూ ఉన్నారు తండ్రి ప్రభా. వారి కంట్లో పెద్ద దూలం ఉందయ్యా. వారి కంట్లో ఉన్నటువంటి దూలాన్ని వారు చూడలేదు, కానీ పక్కనున్న వాడి కంట్లో ఉన్నటువంటి చిన్న నలుసును చూస్తూ ఉన్నారయ్యా. నీకు స్తోత్రాలు. ఎదుగునైనా వారు పైకి మాత్రమే సున్నమ్మ కొట్టినటువంటి సమాధి వలె తెల్లగా కనిపిస్తూ ఉన్నారు, కానీ లోపల ఉన్నదంతా కుళ్ళిపోయిందని వారు గమనించలేకపోతూ ఉన్నారు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు రాజు. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో పిల్లలందరినీ దర్శించినందుకు మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ వాక్యం వెల్లడగుతోనే ప్రభా గొప్ప వెలుగును చూతున్న వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ప్రభా, నీ వాక్యపు వెలుగులో మేము జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. మాదొక్కటే ఆశయం ప్రభా. నమ్మకంగా జీవించిన వారికి మీరు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. ఇదిగో నాయన, వేశ్యను క్షమిస్తానన్నారు ప్రభా. ఇదిగో ఒక వేశ్యను చూసినట్లయితే ఆమె కుటుంబ భారాన్ని బట్టి పాపం చేస్తూ ఉంది, కానీ లోకంలో నీ పిల్లలు మోసాన్ని మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలను పాడుతూ ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఎదుగు తండ్రి, నీ పిల్లలు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభా నాయన అన్ని మోసాలు. నేను ఒకసారి మీరు దర్శించండి అయ్యా. మీరు ఆకడెప్పుడో మాకు తెలియదు, మా పోకడెప్పుడో తెలియదయ్యా. ఇదిగో మా ప్రాణం ఉన్నప్పుడే తండ్రి సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా నాయన మీకు స్తోత్రాలు. 2025 సంవత్సరముల క్రితం నీ ప్రియ కుమారుని లోకానికి పంపించారు. ఇదిగో తండ్రి, మా కొరకు పంపించారయ్యా. ఇదిగో పాపం చేసిన వారి కొరకే మీరు పంపించారు తండ్రి, మంచి వారి కొరకు మీరు పంపించలేదయ్యా. ఇదిగో నాయన ప్రభు, మీరు మంచి కాపర తండ్రి ప్రభు, ప్రధాన కాపరయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో మేము అందరం నిన్ను కాపరగా అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఇదిగో నిన్ను కాపరగా మేము అంగీకరిస్తే ప్రభా, ఇదిగో గొర్రెలు ఏ విధంగా కాపర్ను వెంబడిస్తాయో ఆ విధంగా మేము వెంబడించడానికి సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని వెంబడించడానికి సహాయం దయచేయండి. అది స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన నీ పిల్లలు మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు ప్రభా అపవాది ఎత్తికెళ్ళకుండానట్లు మీరు సహాయం దయచేయండి. వారి హృదయాలలో నీళ్లు కట్టి మీరు పల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తేజముడి పెంతెకొస్తు ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ సంఘంలో శ్రమిస్తూ ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే నాయన విశ్వాసంలో నాటపడ్డారో ప్రభా, వారందరినీ మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలయ్యా. మీకు స్తోత్రములు ప్రభా. శోధన జయించేవాడు ధన్యుడని మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి, మేము పరీక్ష సమయంలో ఉన్నాం ప్రభా, పరీక్ష రాస్తూ ఉన్నాం ప్రభా. విజయం మాకు మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ప్రేమగలిగిన రాజా మీకు స్తోత్రాలు. ఎంతవరకు వాక్యం ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రాలు ప్రభు.
ఈ వాక్యం ద్వారా ఎవ్వరూ నచ్చుకోకూడదు ప్రభా. ఈ వాక్యం మా కొరకే దేవుడు మాతో మాట్లాడించాడు. ఈ వాక్యం సత్యం. ఈ వాక్యాన్ని నేను ధరించుకిరి ఈ వాక్యానుసారంగా మేము జీవిస్తూ సత్యపు వెలుగులో నడుస్తూ అనేక మందిని ఈ సత్యానికి తెలియపరుస్తూ ఈ సత్యంలో జీవించే కృపను మా ద్వారా అనేకులు పొందుకోవాలని నేను అందరూ ప్రార్థించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఈ సాయంకాల సమయంలో ఎవరైతే ఒక తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నారో ప్రభా, వారి తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. మీకు స్తోత్రాలు. నేను మీరు బలపరచండి ప్రభా. నీ పిల్లలు ఎవరిని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. మీరు తలగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న మంద మీరు భయపడకుడే అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఎల్షదాయ్ సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి స్తోత్రాలు ప్రభా. యెహోవా రాఫా నీకు స్తోత్రములు. యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు, మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా ప్రభా మీ పిల్లలందరూ వాక్య వెలుగులో జీవించే కృపను దయచేయండి. ఇంతవరకు మీరు మాతో తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. సమర్పించుకోండి అను పాట పాడితే. గడ్డ మీద నీ ఉన్నా నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నేడున్న మిద్దున్నా పెద్ద గడ్డ మీద నీవున్నా నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. అందముతో అతిశయించిన సుందరమని గర్వించిన అందముతో అతిశయించిన సుందరమని గర్వించిన చివరకు ఇది లేకుండా ఆపై నీ గతి ఏమన్నా. చివరకు ఇది లేకుండా ఆపై నీ గతి ఏమన్నా. ఏడున్న మీదున్నా పెద్ద గడ్డ మీద నీవున్నా నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. చక్కగా కొడుకుని జరిగిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. వాక్యం అర్థమవుతుంది కదండి అందరికీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ప్రతి నెలలోని ఒక వారాన్ని ముఖాముఖిగా సదస్సు కూడా పెడతాను. మీకు ఏదైనా సందేశాలు, సలహాలు, డౌట్లు అన్న వాక్యంలో నేరుగా నన్ను ప్రశ్నించవచ్చు. అనేక విషయాలు తెలుసుకోవడానికి మీకు చక్కని అవకాశాన్ని కూడా నేను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు ఎటువంటి డౌట్లు అన్నప్పటికీ వాక్యంలో నేరుగా అడిగినట్లయితే మీ అందరికీ కూడా సమాధానాన్ని ఇస్తాను. ఎందుకంటే అందరూ వాక్యం అర్థం అవ్వాలి, ఆ వాక్యాన్ని గ్రహించి జీవించాలి కనుక అందరూ కూడా గమనించాలని తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ లేచిన బట్టి అయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సోదరుడు రావు గారు చిన్న ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన చేస్తాను. హలో, అందరికీ వందనాలండి. ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఇందాక నిష గారు నేను వస్తే కారులో చిన్న విషయం గుర్తుకొచ్చింది. ఒక గ్రామంలో చాలా కరువు వచ్చిందంట. కరువు వస్తే ఒక దైవజనుడు వచ్చి ఒక ఇంటికి వచ్చి
అమ్మ నాకు కొంచెం దాహం ఇయ్యని అడిగితే ఆమె దాహానికి మంచినీళ్ళు ఎట్టుకొస్తే నాకు తినడానికి ఏమన్నా పెట్టరమ్మా అన్నాడంట. కొద్దిగా ఉందంట ఇంట్లో రొట్టి, బైబిల్లో ఉన్న కదే బైబిల్ కొద్దిగా పిండి ఉందంట, అది నాకు నా కుమారుడికి సరిపోద్ది, నీకు పెడితే అలాగా అని అనుకోకుండా మరి ఆమె దైవజనుడికి పట్టుకొచ్చి పెట్టిందంట. కానీ ఆ కరువు తీరేంత వరకు కూడా ఏంటి ఆ బుడ్డలో నూనె అయిపోలేదు, పుట్టులో పిండి అయిపోలేదు. అలాగా మా సహోదరి ఎవరో ఆనందికి నిజంగా పని లేదు. ఓకే, తర్వాత మొన్న కపిలింటికి నేనే తీసుకెళ్ళాను. 5 కేజీలు బియ్యం ఇచ్చాడు, ఒక ఆయిల్ డబ్బా ఇచ్చాడు, కొన్ని సామాన్లు ఇచ్చాడు అంతే. వాటితోటే ఈరోజు శ్రమ అనుకోకుండా అందరికీ కూడా సంఘస్థులకి భోజనం తయారు చేసింది. హల్లెలూయా. మొన్న నిన్న అంతా కూడా నీరసంగా ఉంది, అయినా కానీ ఈరోజంతా కూడా శ్రమ అనుకోకుండా నిజంగా ఆవిడకి వచ్చిన ప్రేరేపణ బట్టి నిజంగా చాలా సంతోషించాము. ఇందాక మేము ఇద్దరం కారులో మాట్లాడుకుంటుంటే అమ్మాయికి నిజంగా మరి ఏమీ లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే మరి అలా చేసిందంటే చాలా సంతోషం అనిపించింది. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే ప్రతి ఒక్కరం కూడా మనకున్న దాంట్లో దేవునికి పెడితే కనుక, దేవుని బిడ్డలకు పెడితే కనుక అది ఎవ్వరికి ఇప్పటికీ లోటు రాదు. దేవుడు అమ్మని ఆమె కుటుంబాన్ని దీవించిన గాక. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. మన వసంతమ్మ గారు ఐడి కొరకు ప్రార్థించండి. వాళ్ళు చాలా సమస్యలో ఉన్నారు. చాలామంది వాక్యం చెప్పటం కదండి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. చాలా విషయాలు నేను బాధపడుతూ ఉంటాను. వారు ఈరోజు నాతో పంచుకున్న సందర్భాన్ని బట్టి చాలా బాధగానే ఉంది. ఎందుకంటే వాక్యం సెలవిచ్చింది కదండి, నటించొద్దు, వేషధారుల వలె ఉండొద్దు. కానీ దేవుడు పనిచేసే వాళ్ళు కూడా నటిస్తూ ఉంటారు, వేషధారుల వలె జీవిస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము మంచిది కాదండి. ఎందుకంటే అనేక మందికి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు, అనేక మందికి ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ వారు చేసేదంతా మోసమే. కానీ దేవుడు దగ్గర వారు లెక్క చెప్పాలండి, ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి. విశ్వాస తప్పు చేస్తే ఒక శిక్ష మాత్రమే, సేవకుడు తప్పు చేస్తే 2 శిక్షలని మనం గుర్తుంచుకోవాలి. నేను వెరీ స్ట్రైట్గా మాట్లాడతాను, ఎవరికి భయపడను. భయపడేది ఒక్కడికి మాత్రమే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి మాత్రమే నేను భయపడతాను. ఎంతమంది భయపెట్టినా ఏం చేయాలనుకున్నా ఐ డోంట్ కేర్. నాకు ఏదైనా నాకు తెలిసింది అంటే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. కానీ వారి విషయంలో చాలా అన్యాయం జరిగింది, ప్రార్థన చేయండి. మరి అన్యాయం చేసిన వారికి దేవుడు మంచి మనసును అనుగ్రహించి అన్ని విషయాల్లో వారి ద్వారా మళ్ళీ సహాయాన్ని పొందుకునేలాగా అందరూ కూడా వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఐడి రెన్యువల్ కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది సమస్యల్లో ఉన్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. శాంతక్క వాళ్ళు కుమార్తె సంధ్యమ్మ వాళ్ళ కుమారుడు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు నూతనంగా వచ్చిన సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయం కుదిరినప్పుడల్లా రండి. చక్కని వాక్యంలో మీరు కూడా మరి వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా వెలుగులో జీవించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు దీవెనలు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. పరిశుద్ధుడ కృపగల తండ్రి, ప్రేమగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. పరిశుద్ధుడని కోట్లాది దేవతలతో ఎల్లవెల్లా కొలబడుతున్న మా పర్లకు వందన మా తండ్రి. ఘనమైన నీ నామానికి, శ్రేష్టమైన నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోన తండ్రి, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి దాచి భద్రపరిచావు నా ప్రభా. మా సంఘస్థులందరినీ కూడా నీ బలమైన రెక్కల కిందకు భద్రపరిచావు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ కూడికి ప్రారంభం ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన అంతవరకు కూడా నీ ఆధీనంలో నడిపించుకున్నావు నా తండ్రి. మాకెంతో అద్భుతమైన వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని దయచేసావు నా ప్రభా. నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, ప్రతి విషయంలో కూడా సహాయం చేశారు నా తండ్రి. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నీ సన్నిధిలో మరి కూడుకుని నిన్ను ఆరాధించారో, మహిమపరిచారు. ప్రతి బిడ్డనే పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు నా ప్రభా, అప్పుల బాధల్లో ఉన్నారు నా తండ్రి, పనులు లేకుండా ఉన్నారు నా ప్రభా, ఐడీలు అయిపోయి మార్చుకోవడానికి మరి అవకాశం లేకుండా ఉన్నారు నా తండ్రి. ఎంతోమంది కఫీలు ఇబ్బంది పెడుతున్నారు నా ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా. వారి మార్గాలన్నీ కూడా సరళం చేయాలి. ఇదిగో నా ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నిన్ను ఆరాధిస్తున్నారో మహిమపరచాలి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న ప్రతి చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి.
ఇంటి దగ్గర మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాలు తెచ్చి ఇదిగో ప్రభు ఈ దీన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, విస్తరింప చేయండి. మా సంఘ కాపరి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. ఇదిగో నా ప్రభు ఈరోజు ఒక చిన్న ప్రమాదం నుంచి తప్పించారు నా తండ్రి. అలాగే మా ప్రతిరోజు కూడా అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారు నా ప్రభు. మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు తండ్రి. కుటుంబంతో కలిసి మరి పరిచర్యలో చేస్తున్నాను నా తండ్రి. ఎటువంటి లోటు లేకుండా మన కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించండి. మా సంఘాన్ని విస్తరింప చేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న ప్రభు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆదివారం, శుక్రవారం కూడా నీ సన్నిధిలో గడుపుతూ మేము ఫలానా సంఘంలో ఉన్న అభివృద్ధి పరచమని, మమ్మల్ని అందరూ కూడా నిన్ను మహింపరిచే భాగ్యాన్ని, ధన్యతను తెచ్చేయమని ఇదిగో తండ్రి. కూడిక అంతట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని, పాటలు పాడేవారిని, అలాగే మ్యూజిక్ వాయించేవారిని, మరి ఎంతమంది అయితే ఈ పని పాటల్లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి మా శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మరి తయారు చేసినటువంటి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సమస్యల్లో ఉంది నా ప్రభు. అక్క మా విషయంలో సమస్యలు ఉంది నా తండ్రి, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నా తండ్రి. కఫీలు ఎంతగానో ఇబ్బంది పెడతారని నా ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మొత్తం సరళం చేయలేదండి. నీ సేవలో వాడబట్టడానికి, నీ సన్నిధిలో గడపడానికి ప్రభు చూపించిన సహాయం చేయన ప్రభు. నీ బిడ్డలను ఎప్పుడు కూడా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతున్నావు నా తండ్రి. ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభు ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరున జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్ని ప్రార్థనకు ప్రతిఫలాన్ని తెచ్చేయమని, మా కొరకు త్వరలో రానున్నటువంటి ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అయిన సహవాసము, సమాధానము ఈ పునరుద్ధరణ దినము కోడుకులో కూడి ఆరాధించిన ప్రియ బిడలకు, వారి కుటుంబాలకు, ఈ దినము అన్ని విషయాల్లో ఆదరించిన బిడలకు, ఆహారాన్ని సిద్ధపరిచిన బిడలకు, ప్రభు రాకడ పర్యంతము ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ నా ప్రభు ఆయన పిల్లలపై కుమ్మరించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభునేసు రక్తమే చేయి, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మాయిగా వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మినాము నీ సత్య వాగ్దానము. కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు, కృమ్మారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.